ఇప్పుడు మనము ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక పల్చపడడం గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనం వింటూ ఉంటాము, ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో 70 ఏళ్లకు 65 ఏళ్లకు కింద పడిపోవడము, ఈ తుంటి ఎముక ఫ్రాక్చర్ అవ్వడము, నడుము దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం అనేది చూస్తుంటాము. ఇది బోన్స్ వీక్ అవ్వడం వల్ల, అంటే ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల జరుగుతుంది. ఎక్కువ మేజర్ ఇంజరీ కలగకపోయినా చిన్న ఫాల్ కూడా ఈ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆస్టియోపోరోసిస్ అనేటటువంటిది చాలా సైలెంట్ ఎపిడమిక్, అంటే దీనికి ఏమి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఉండదు. చాలాసార్లు ఓన్లీ ఫ్రాక్చర్ ద్వారా ప్రజెంట్ అవుతుంది. అండ్ ఇది స్టార్ట్ అయ్యేది చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది. సో మనకేమవుతుందంటే 25 సంవత్సరాల వయసుకి హయ్యెస్ట్ బోన్ డెన్సిటీ, పీక్ బోన్ మాస్ అని మనం అంటాము, అది ఫామ్ అవడం జరుగుతుంది. అది వయసుని బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి, ఆహార విధానాలను బట్టి, ఎంత ఎక్సర్సైజ్ చేశారు పిల్లలుగా ఉన్నప్పుడు, కాల్షియం కన్జంప్షన్ ఎలా ఉంది, సన్లైట్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, వీటన్నిటి ఫ్యాక్టర్స్ మీద ఈ 25 సంవత్సరాలకి పీక్ బోన్ మాస్ అనేది డెవలప్ అవుతుంది. అయితే క్రమక్రమంగా ఈ పీక్ బోన్ మాస్ అనేది తగ్గడం జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి 50 వరకు కాన్స్టెంట్గా ఉండి, ఆడవాళ్ళలో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, అంటే మెనోపాజ్ తర్వాత 2 to 3% పర్ యానం రేట్న నెక్స్ట్ 10 ఇయర్స్లో బోన్ తగ్గిపోవడం జరుగుతుంది. ఈ పీక్ బోన్ మాస్ కనుక మనం హై లెవెల్లో అచీవ్ చేయకపోయినట్లయితే, అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఆహార లోపాలు కనుక ఉన్నట్లయినా, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోయినా, ఫీమేల్ జెండర్ వాళ్ళకి, లేకపోతే వంశపారంపరంగా ఎముకలు వీక్గా ఉండేటటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. అట్లాంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ పీక్ బోన్ మాస్ అనేది హై లెవెల్కి చేరకుండా ఈ బోన్ లాస్ అయినప్పుడు ఫ్రాక్చర్ థ్రెషోల్డ్ కంటే కిందకి పడడం జరుగుతుంది. మగవాళ్లలో 70 సంవత్సరాలు పైబడినాక సెనైల్ ఆస్టియోపోరోసిస్, అంటే వయసు పైబడిన తర్వాత రిజార్వ్ అయినటువంటి బోన్ వల్ల వచ్చే వీక్నెస్ ఉండడం జరుగుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం చిన్న వయసు నుంచే ఆహార విధానాలు జాగ్రత్తగా చూసుకోవాలి. యాడిక్వేట్ కాల్షియం కన్జంప్షన్ ఉండాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే యాడిక్వేట్ పీక్ బోన్ మాస్ మనం అచీవ్ చేయడము, ఈ ఆస్టియోపోరోసిస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆస్టియోపోరోసిస్ అనేటటువంటి దాన్ని మనం బోన్ మినరల్ డెన్సిటీ ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. ఈ బిఎండి టెస్ట్ అనేది స్పైన్కి, పెల్విస్కి చేసి ఎక్స్రే లాగానే ఉంటుంది. దానిలో వాల్యూస్ని బట్టి పేషెంట్లని రకరకాలుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బోన్ ఫార్మింగ్ డ్రగ్స్ లైక్ టెరిపారటైడ్ లాంటివి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాల్షియం సప్లిమెంటేషన్, విటమిన్ డి కరెక్షన్, ఈ అవసరమైనప్పుడు ఈ అనబాలిక్ డ్రగ్స్ అనేవి వాడి పేషెంట్లని యాడిక్వేట్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్. సెకండ్ థింగ్ ఈజ్, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడము, దానికి అప్రోప్రియేట్ విధంగా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చేసినట్లయితే మనం ఈ ఫ్రాక్చర్ రిస్క్ని తగ్గించవచ్చు. ఫ్రాక్చర్ అయిన పేషెంట్లకి ఇంకొక ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ 12 నుంచి 25% ఎక్కువ ఉంటుంది నార్మల్ పాపులేషన్ కంటే. అట్లాంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం ఎంతైనా అవసరము. ఈ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి, హిప్ ఫ్రాక్చర్ వాళ్ళకి ఒక్కొక్కసారి తుంటి మార్పిడి కానివ్వండి, ఫిక్సేషన్ కానివ్వండి అవసరం పడతాయి. ఈ జరిగినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ కనుక మనం ఇచ్చినట్లయితే ఫ్యూచర్లో ఫర్దర్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి.